ప్రాణాల మీదకొస్తే వైద్యులే మనకు దేవుళ్ళు. ప్రాణాలు పోసి బాధ నుంచి ఉపశమనం కలిగించే వైద్యులంటే సంఘంలో గౌరవం ఉంటుంది. కానీ ఆ అడవి బిడ్డల విషయంలో మాత్రం అక్కడి వైద్యులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చూసేందుకు కూడా వారు ముందుకు రావటం లేదని వాపోతున్నారు అక్కడి ప్రజలు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో ఇంకా పేదలు అవస్థలు పడుతూనే ఉన్నారు. కూడు గూడు నీడ లేని వారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఇక చివరికి కనీసం వైద్య సదుపాయం కూడా వారికి దొరకటం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు వైద్యం అవసరమైతే పలికే దిక్కు కూడా ఇప్పటికీ లేదంటున్నారు అడవి బిడ్డలు. అందుకు నిలువెత్తు సాక్ష్యం ఈ దయనీయ ఘటన. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఈ ఘోరం వెలుగు చూసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కొత్తపల్లికి కూతవేటు దూరంలో శ్రీ బ్రహ్మరాంబ చెంచుగూడెం ఉంది. ఈ గూడెంకు చెందిన రాయ ఈదమ్మ గర్భం దాల్చింది. నెలలు నిండి పురిటి నొప్పులొచ్చాయి. ఈదమ్మను గూడెం వాసులు కుటుంబ సభ్యులు కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. 24 గంటలు ప్రజలకు వైద్యం అందించాల్సిన ఈ ఆసుపత్రిలో 2 డాక్టర్స్ ఆ సమయంలో లేరు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో ఉన్న అరకొర సిబ్బంది ఈదమ్మకు ప్రసవం చేసేందుకు నర్సు ఒక్కరే ఉన్నారు. వైద్యం ఆలస్యం కావడంతో ఈదమ్మకు పురిటి నొప్పులు ఎక్కువ కావటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది కాన్పు కష్టమయ్యేలా ఉందని తక్షణమే ఆత్మకూరు ఆసుపత్రికి కానీ కర్నూలు ఆసుపత్రికి కానీ ఈదమ్మను తరలించాలని సలహా ఇచ్చారు. ఈలోగా ఈదమ్మకు నొప్పులు ఎక్కువయ్యి ఆసుపత్రి డోర్ మెట్ల మీదనే డెలివరీ అయిపోయింది. ఇంటికి వచ్చినాక మళ్ళా తర్వాత వచ్చి వాళ్ళు తీసుకొని పోయారు. ఉన్నారు సార్, ఉన్నా కూడా సార్ లేడు. అందరూ ఉంటే చేసుకోలేదు. అక్కడ నేను టైం చూసుకునే వారికి 10:30 అయింది. ఆ 10:30లో కూడా డాక్టర్ సార్ లేరు, నర్సులు లేరు. ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి నర్సు ఉంది. ఆ అమ్మాయి డెలివరీ చేస్తుంది. అక్కడ ఎవరు లేరు. ఆ అమ్మాయి కూడా కనీసం లోపలికి కూడా అనుమతి ఇవ్వలేదు మాకు. గిరిజన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని గూడెం వాసులు వాపోతున్నారు. రాత్రి వేళ ఏదైనా జరిగితే తమ ప్రాణాలు పోవాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూడెంలో నివాసం ఉండే గిరిజన ప్రజలను చులకనగా చూస్తూ వైద్యం చేయటం లేదని, కర్నూలు ఆసుపత్రికి వెళ్లాలని సూచనలు చేస్తూ తప్పుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు అడవి బిడ్డలు. హాస్పిటల్ తీసుకోపోయినరు. ఆడ కాన్పు అవుతుంది అంటే కాన్పు కాదు, ఇక్కడ ఈమె కర్నూలు తీసుకోపోవంటే తిరిగి రివర్స్ వస్తుంది. బయట ఉండి ఆ బయట కాన్పు అయితే పట్టించుకొని మేము ముట్టుకుంటే రోగం వస్తుంది మాకు అని చెప్తే మేము తీసుకొని డైరెక్ట్ తీసుకొని ఇంటికాడికి తెచ్చినాక మళ్ళా పోలీసు మేడం తోలుకొని డాక్టర్ల. నల్లమల అటవీ ప్రాంతంలోని గూడెంలో నివాసముంటున్న అడవి బిడ్డలకు అనారోగ్యం వస్తే పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇక గర్భిణీ మహిళలు అనేక అవస్థలు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం వారి పద్ధతిలోనే వివరణ ఇచ్చేస్తున్నారు. వేరే డెలివరీ మన స్టాఫ్ నర్సు వేరే డెలివరీ ఆల్రెడీ బెడ్ మీద చేస్తూ ఉన్నారు. వారికి వేచి ఉండండి బెడ్ మీద అని చెప్పారు. వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకొని వాళ్ళు ఏదో బయటికి తిరుగుతూ ఉండింది. ఆ రూమ్కి డెలివరీ రూమ్ గేట్ బయట మెయిన్ డోర్ దగ్గరనే అక్కడే డెలివరీ అవ్వడం జరిగింది.